జీవుడు ఏమీ ఆలోచించకుండా ఉండాలి. దీనిలోని పరమార్థం ఏమిటో తెలుసా? ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం కదా. ఆలోచనలు లేకుండా ఉండడానికి తేడా తెలుసుకోవాలి. ఎందుకోసం అంటారు నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలి అని యోగులు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీవు అది అయిపోతావు. నీ యొక్క తత్వము దానిగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు శరీరంపై ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ జీవితంలో తిండి గురించి, శరీరం యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన గుణాల గురించి, కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి జీవుడు అదిగా మారిపోతున్నాడు. ఈరోజు స్వీట్ తినాలి, ఈరోజు పప్పు తినాలి, ఈరోజు అప్పాలు తినాలి, ఇలా రకరకాల ఆలోచనలు ఎండలేస్తవి. ఒకసారి ఆ ఆలోచనల మీద ఇష్టమైంది ఆ జీవునికి అంటే ఆ జీర్ణక్రియ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అతన్ని నిద్రపోనివ్వదు. ఆ ఆలోచన తిప్పుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ సైకిల్లా. అలాగే ఆ ఆలోచనలు ఒక యోగికి కూడా తలనొప్పిగా మారుతాయి. ఎలా అంటే అతను మనసుతో గమనిస్తూ తమ శరీరం దాటిన స్థితి అయినా అతను శ్వాసను గమనిస్తూ ఉంటాడు ప్రతి క్షణము. అలా గమనించమని సాధకులకు చెప్తూ ఉంటాడు. అంటే అతనిలోన ఆలోచన అది కూడా ఒక ఆలోచననే. ఆ రకమైన ఆలోచనలో అతను ఉంటూ ఉంటాడు. ఈ సాధనలో గమనించడము, దానిపైన స్థిరమవడం కూడా మానసికమైనదే. ఆ మానసికమైనది కూడా మళ్ళీ మళ్ళీ అతన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా ఆలోచనలు అప్రహితం, అంటే అంతం లేనివి, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ. వాటిని పట్టుకున్న జీవునికి ముక్తి అనేది దొరకదు. ముక్తి అంటే ఆ జీవుడు శాశ్వతమైన స్థిరత్వంలో ఉండాలి కదా. ముక్తి అంటే ఆ జీవుడు కదలక మెదలక మరియు తన స్వరూపమైన ఆనందంలో తానే ఆనందం అని తెలుసుకోవాలి. నిజానికి బయట ఇతను వెతుకుతున్న ఆలోచనలతోటి సాధిస్తున్నటువంటి ఆనందాలు, ఫలితాలు అతని స్వరూపమే. అతని యొక్క ఊర్జ తీసుకెళ్ళి అక్కడ అతనికి ఇష్టమైన దాంట్లో పెడుతున్నాడు. ఆ ఫలితం అతనికి ఆనందాన్ని ఇస్తున్నది. కానీ ఆ ఊర్జలోనే స్థిరంగా, నిలకడగా, శాశ్వతంగా నిలిచిపోయేది ఆలోచన లేని స్థితి అతను తెచ్చుకున్నప్పుడే. ఎప్పుడైతే నీవు ఆలోచిస్తున్నావో నీవు అది అయిపోతున్నావు. నీ స్థితి లేదు అక్కడ. ఏది ఆలోచిస్తే ఆ స్థితి అయిపోతున్నావు నువ్వు. నీకు స్థిరత్వం లేదు. ఒక యాత్రలకు వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది కొంతమందికి. ప్రతి సంవత్సరం ఈ యాత్ర చేస్తాను ఆ యాత్ర. కాకపోతే అక్కడ ఆ ఊర్జతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ ఊర్జతో కనెక్ట్ అయినప్పుడు స్థిరత్వం పొందుతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ సమాజంలో అస్థిరత పొంది మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు. అక్కడే ఉండిపోతే ఎక్కడైతే స్థిరత్వం వస్తుందో అక్కడే ఉండిపోయి సాధన టైప్లో, స్థిరమైన సాధనలో ఉన్నట్టుగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. అదే స్థితిని మళ్ళీ ఇక్కడ సమాజంలో వచ్చి ఉంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే
సమాజంలో ఇతను స్థిరం అయిదామని అనుకున్నా కానీ అతని చుట్టూ ఉన్న జనాలు అతనికి ఆలోచనలు తెప్పిస్తూ ఉంటారు. వారు అస్థిరులు కదా, వాళ్ళ స్థితిని ఇతనికి ఇస్తున్నారు, ఇతని ఆరాలోకి ప్రవేశపెడుతున్నారు. ఇతను ఎంత వద్దనుకున్నా వాటితో కనిపించని శత్రువుతో పోరాడుతున్నా, ఆ ఆరాతో పోరాడుతున్నా అతను అనంతుడు కాదు కాబట్టి గెలవలేకపోతున్నాడు. అనంతత్వం ఎప్పుడు వస్తుంది మరి? వాళ్ళను కూడా జయించాలి అంటే నీ యొక్క తత్వము, నీ యొక్క స్వరూపము పూర్ణంగా నీవు దర్శించినప్పుడు మాత్రమే ఈ యొక్క నెగటివ్ ఊర్జాను, ఆలోచనల స్వరూప ఊర్జాను కూడా తట్టుకోగలుగుతావు. ఒక రమణ మహర్షిలాగా నీవు సమాజంలో ఉంటూ కూడా ఒక యోగానందలాగా, ఒక సత్పురుషునిలాగా నీవు అందరికీ ఆదర్శంగా నిలబడగలుగుతావు. ఆ స్థితి రానంత వరకు మనది మనము కాపాడుకోవాలి. మనము అతిగా ఆలోచించే వ్యక్తులతో, అతి కోరికలతో ఉన్నటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి సాధకులు. ఎందుకంటే అవి మనను ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనము 100 అడుగులు ముందుకు వేస్తాము, మళ్ళీ 200 అడుగులు వెనుకకు వేస్తాము. మన ప్రయాణం ముందుకు నడవదు. సాధకులు మన సాధనతో పాటు సహచరులతో కూడా సెలెక్టివ్గా ఉండాలి. ఎంచుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండాలి. మన యొక్క వ్యాపారాలు, మన యొక్క వృత్తులు కూడా మన ఆలోచనల స్వరూపాలే కదా. అవి నిరంతరం వేధిస్తూ ఉంటాయి. సాధన చేసి మనము బయటకు వచ్చాక 1 గంట 2 గంటలు అవి తిప్పుతూ ఉంటాయి మన మనసులో. అవి మన ఊర్జాను నశింపజేస్తూ ఉంటాయి, పాజిటివ్ ఊర్జాను. వాటితో పోరాడుతూ ఉంటాయి. అవి మన స్థిరత్వాన్ని నిలబడనీయవు ఈ ఆలోచనలు. అన్ని రకాలుగా సాధకులు సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ తమ జీవితాన్ని సూక్ష్మంగా, ఈ సాధన అనేది సూక్ష్మమైనది, కంటికి కనిపించనిదే సాధన. దానిలో మన యొక్క అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్ళాలి. మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ మన మనస్సును గురుముఖంగా చేయాలి. మనము గురువుల సమక్షంలో ఉన్నట్టుగా, మనకు తెలిసిన గురువులు, తెలియని గురువులు, సిద్ధ పురుషులు మనను ఆవహించినట్టుగా, వారి ఊర్జ మనతో నిరంతరం ఉన్నట్టుగా భావిస్తూ, ఎవరి పట్ల ఆసక్తి కానీ, విషయాల పట్ల ఆసక్తి కానీ లేకుండా, దాని పట్ల ఆసక్తి అయితే అది ఎలాగైతే మళ్ళీ మళ్ళీ ఆ ఆసక్తి మనకు కలుగుతుందో ఆలోచనల రూపంలో, అలాగే గురువుల పట్ల మనం ఆసక్తిని పెంచుకోవాలి. ఎవరే విషయాలు చెప్పినా ఆ విషయాలు ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలేస్తూ ఉండాలి. క్షణానికి వదిలేస్తూ మన మెదడుకు పంపించకూడదు ఆ ఆలోచనలు. ఫిజికల్ ఆలోచనలు మెదడుకు పంపించకూడదు. మన యొక్క మెదడులో, మనసులో నిరంతరము ఘంటానాదము, దైవ సన్నిధి, గురు సన్నిధి, సిద్ధ పురుషుల సన్నిధిని మనం ఊహించుకుంటూ దానికోసమే వాటిని ఉపయోగించుకోవాలి. మన మెదడు వేడి కాకుండా, పాడు కాకుండా చూసుకోవాలి. సాధనకు అది అతి ముఖ్యం. చాలా విషయాలు మనకు పర్సనల్గా కూడా ఉంటాయి, అవి కూడా వేధిస్తూ ఉంటాయి. వాటిని కూడా ఒక క్షణం తీసుకొని పక్కకు పెట్టి గురువులు ఒక మన పక్కన నిలబడ్డట్టుగా భావిస్తూ ఉండాలి. పిచ్చి వాళ్ళు అనుకున్నా పర్లేదు, ఎవరికి చెప్పడానికి వీలు లేదు, మనది మనం పిచ్చి వాళ్ళుగానే ఉండాలి. ఇది కనిపించని సాధన, కనిపించని ఊర్జ, కనిపించని తత్వం. ఇది ప్రశాంతత పొందాలంటే ఇంకో మార్గం లేదు ఈ సమాజంలో. సమాజము బాగా కలుషితమైంది, ఇంకా రానున్న రోజుల్లో బాగా కలుషితం కాబోతున్నది. మంచి మంచి సాధకులే చలిస్తున్నారు. మన సాధన ఒక 4 అడుగులు 10 అడుగులు వెనకపోతున్నది చాలామందికి, నేను గ్రహించాను.
సాధన చేస్తున్నారు రోజు, కానీ వాళ్ళు సాధిస్తున్నాం అనుకుంటున్నారు, ఆత్మ వైపు పయనిస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మనసు కలుషితం అవుతున్నది. ఈ సమాజంలో ఊర్జ నశిస్తున్నది. సాధన వల్ల వచ్చిన ఊర్జ నశిస్తూ ఉన్నది. నీకు స్థిరత్వము లేదు. నీ స్థిరత్వము కొన్ని గంటల వరకు నీకు నిలబడడం లేదు. నీ సాధన ఫలితము ఎన్ని సంవత్సరాలు జరిగినా అది ముందుకు పోవడం లేదు. సాధనతో మనది మనం పరీక్షించుకోవాలి. ఎంతవరకు ముందుకెళ్ళాము, ఎంతవరకు స్థిరత్వం. స్థిరత్వం అంటే మన స్వస్వరూపం. మన స్వస్వరూపానికి ఎంత దగ్గర వెళ్ళాము. యోగులు సంవత్సరాలు, యుగాలు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇంకా స్థిరత్వంలో ఉన్నారు కదా. యోగ నిష్టలు ఉన్నారు, యోగ సమాధుల్లో ఉన్నారు. మనం ప్రతిరోజు ఎన్ని గంటలు స్థిరత్వంలో ఉన్నామనేదే మన యోగ సాధనకు, ధ్యానానికి కొలబద్దము. భక్తికి అదొక పరీక్ష, మనం ఎంత ముందుకు వెళ్ళామనేది. ఊరికే సాధన చేసుకున్నాం అనుకొని మన ఇష్టం వచ్చినట్టుగా ఉండడం వల్ల దానికి ఫలితం ఏమీ లేదు. మనలోన మన పరమాత్మ మనకై ఎంతో తప్పిస్తూ ఉన్నాడు, మనకు జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి పడుతున్న కష్టానికి మనం కూడా అన్ని రకాలుగా పరీక్షించుకుంటూ ఆయనకు దగ్గర అవుతున్నామో లేదో చూసుకోవాలి. అలా ఎలా పడితే అలా చేయకూడదు. మనని మనమే మోసం చేసుకోకూడదు, భ్రమింపజేసుకోకూడదు. ఆ పరమాత్మ అతడే అన్నీ మనకు. జీవం అతనే, బంధువు అతనే, అన్నీ అతనే. మన ఆలోచనలు, మన ఇష్టాలన్నీ అతనే తీరుస్తున్నాడు. అతన్ని వదిలేస్తున్నాం, తప్పు అది. ఆయనను పట్టుకొని ఉండాలి. సూక్ష్మంగానైనా పట్టుకోవాలి, ఆలోచనల రూపాలైనా పట్టుకోవాలి, సాధన రూపంలోనైనా పట్టుకోవాలి. అన్ని రకాలుగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఇష్టం తెచ్చుకోండి. ఆయనను అతిగా ప్రేమించండి. ప్రేమతోటే మనం సాధనలో వెళ్ళాలి. ఏదైతే బయట విషయాలు, శరీరం సంబంధించిన విషయాలు, మానసిక సంబంధ విషయాలు మనం అతిగా ఇష్టపడతాము, వాటిని తగ్గించుకోండి. దాన్ని ఆ పరమాత్మ, మన ఆత్మస్వరూపమే ఇస్తున్నది. దాంట్లోనే మనం పడిపోతున్నాము ఆయనను వదిలేసి. అలా చేయకండి. అన్నీ తానైన అతన్ని వదలకండి. అతనితో ఉండడానికి ఏదో రకంగా ప్రయత్నించండి, మీకు తెలిసిన విధంగా. భక్తితోటో, ధ్యానంతోటో, లయయోగంతోటో. అతని యొక్క గానము చేయండి, అతనికి సంబంధించిన కీర్తనలు వినండి, అతన్ని స్మరించుకోండి. ఏ పని చేసినా అతన్ని స్మరిస్తూ ఉండండి. మనం తింటున్నామంటే అతని యొక్క భిక్ష అనుకోండి. మనం ఆనందంగా ఉంటున్నామంటే అతని యొక్క భిక్ష అనుకోండి. మనం కష్టపడుతున్నాము, మన కష్టాలు వస్తున్నాయంటే మనం అతన్ని వదిలేసినందుకే అని తెలుసుకోండి. అతని దారి తప్పినందుకే అనుకోండి, అతని రూల్స్ పాటించినందుకే అని తెలుసుకోండి. నెగిటివ్ ఊర్జాలోకి పోయినందుకే అది జరుగుతున్నదని తెలుసుకోండి. ఎన్నో జన్మ పరంపరలు మనను వేధిస్తున్నాయి. అతన్ని వదిలేసాం కదా, మన స్వరూపాన్ని వదిలేసాము. మనము భార్య, పిల్లలు, వ్యాపారాలు, బంధువులు, మిత్రులు, మనము అదే నిజం అనుకున్నాం కదా. ఎన్నో జన్మల నుంచి అనుకుంటున్నాము, ఇప్పుడు కూడా అనుకుంటున్నాము. ఇలా అనుకుంటూనే ఉంటాము, మారుస్తూనే ఉంటాము. చిన్నప్పుడు ఉన్న స్నేహితులు ఇప్పుడు ఉండరు, చిన్నప్పుడు ఉన్న బంధువులు ఇప్పుడు ఉండరు, మళ్ళీ మారిపోతూ ఉంటారు. కానీ ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా వాళ్ళలోనే లీనమవుతాం, సమయం వృధా చేస్తాము. ఎన్నో రకాలుగా మన శరీరాలు మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు ఉండదు, ముసలితనం కూడా వస్తూ ఉంటుంది. అయినా శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటాము. కానీ నిరంతరము తానే వ్యవహరిస్తున్న ఆ పరమాత్మను మర్చిపోతాము. అతన్ని కీర్తన చేయము, అతన్ని ధ్యానించము, అతన్ని ప్రేమించము. ధ్యానించినా మన మనసుతోటే చేస్తాము. నేను చేశాననే అహంకారంతో, నేను గొప్పవాడిని, నా శిష్యులు ఇంతమంది ఉన్నారు అని బయటకే చూస్తాము. అతను ఆ శిష్యులను కూడా సృష్టించింది అతనే కదా, నా స్వరూపమే కదా అని తెలుసుకో. అతను ఎంత గొప్పవాడు. వాళ్ళందరూ వచ్చారు, నేను చెప్తున్నానంటే వింటున్నట్టే నా స్వరూపమే చెప్తుంది కదా అని అనుకో.
వాళ్ళ లోపల ఉన్న స్వరూపం కూడా నాదే అని అనుకో. వాళ్ళు తెలుసుకోవట్లేదు, తెలియజేయాలి. నా యొక్క స్వరూపం మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు అందరూ తెలుసుకోండి అని చెప్తాము ప్రేమగా. అలా చెప్పము, మనసుతో చెప్తాము, గర్వంతో, అహంకారంతో, గొప్పవాడిననే, నేను గురువుననే అహంకారంతో చెప్తాము. గురువు అంటే అహంకారంతో నేను గురువునని చెప్పుకోవడం గురువు కాదు. అజ్ఞాన అంధకారాలను తొలగించేది, ఈ మాయను తొలగించేది, నా స్వరూపమైన ఆత్మలో ఉండి నేను ప్రేమిస్తూ నా స్వరూపం అందరిలో చూస్తూ వాళ్ళు నేను ఒకటే అనే భావనలో ఆత్మీయత చేసేది కాదు కదా. చేసేదే గురువు. మీరు చేయడం లేదు కదా. అలా గురువు అని చెప్పుకోవడం తప్పు కదా. మనసుతో చెప్పుకోవడం తప్పు కదా. ప్రేమతో నువ్వు దర్శించి వాళ్ళలోన కూడా గురువు ఉన్నాడని, వాళ్ళు కూడా నా స్వరూపమని తెలుసుకొని వాళ్ళలో చైతన్యాన్ని నింపాలి, ఊర్జను నింపాలి, మన ఊర్జను నింపాలి, వాళ్ళలో ఊర్జను లేపాలి. బిడ్డల్లారా, దారి తప్పుతున్నారు. పరమాత్మ అంటే మీరు అనుకున్న పరమాత్మ జ్ఞానంతో దొరకదు. ప్రేమతోటి మీరు చేస్తున్న ప్రతి విషయాల్లో, కార్యక్రమాల్లో అతను చేయిస్తున్నాడు కాబట్టి అతన్ని అంతరంగంలో శోధించండి. చేయిస్తున్న వ్యక్తి నీ మనసు కాదు, నీ మనసును నడిపిస్తున్న పరమాత్మను శోధించండి అని చెప్పాలి. శోధింప చేయాలి. వాళ్ళు నిశ్చలులై తపస్సులాగా కదలక మెదలక శోధించే స్థితికి చేరుకునేలా చేయాలి. వాళ్ళలో ఉన్న ఆత్మను దర్శించి గురువు నేను ఒకటే అనే స్థితికి వాళ్ళు చేరేలా చేయాలి. అలా చేసినప్పుడే గురువు స్థానము, గురువుకు విలువ. ఈ గురువు అనే ట్యాగ్ పెట్టుకొని మనసుతో ఉండడము, మన ఆత్మను మనం ద్రోహం చేసుకోవడము తప్పు. మనం ఏమిస్తాము విద్యార్థులకు? వాళ్ళలో దర్శింపజేసేది దర్శింప చేయకపోతే మనం ఏమిస్తున్నాము? సమాజం కలుషితం అవుతున్నది. మనము మన స్థితిలోన ఉండడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు దర్శించాలి. మన స్థితిని మనం ప్రేమించాలి నిరంతరము. హరి ఓం, హరి ఓం. పరమాత్మ నీలోన ఆనందాన్ని వెతికే స్థితి, నీ స్వరూపమైన యొక్క నిశ్చల స్థితి, దైవ సన్నిధి. దైవం అంటే నీవే, నీలో ఉన్నప్పుడు తెలుస్తుంది దైవ స్వరూపము. ఏది చూడలేని స్థితి దైవ స్థితి. చూడాలన్నా చూడలేము దాంట్లో మునిగిపోయినప్పుడు. ఆ స్థితిలో ఊర్జ అనంతము. ఆ ఊర్జ చాలు. రమణ మహర్షి లాంటి వారి ఊర్జ తనలో తాము ఉన్నప్పుడు ఊర్జ చాలు. పక్కన కూర్చున్న వాళ్ళ కూడా ఊర్జ మారిపోతూ ఉంటుంది. వాళ్ళలో పాజిటివ్ ఊర్జ వచ్చేస్తుంది ఏమీ చెప్పకున్నా కానీ. దక్షిణామూర్తి ఏం చెప్పాడు? సనత్సనందులకు మౌనంగా కూర్చున్నాడు. అతనిలోన అనంతమైన ఊర్జ, విశ్వవ్యాప్తమైన ఊర్జ ఉంది. ఆ ఊర్జను వాళ్ళు చూశారు. వాళ్ళు ఆత్మ చైతన్యంలో వాళ్ళు గ్రహించారు. మా స్వస్వరూపము అదే, అతనిలో ఉన్న స్వరూపమే మాలోనూ ఉందని గ్రహించారు ఆ యొక్క సత్పురుషులు. అలా గ్రహించి మౌనంగా విద్య నేర్చుకున్నారు. ఆ స్థితికి మన శిష్యులను కూడా తీసుకెళ్ళాలి. రమణ మహర్షి ప్రయత్నం అదే. హరి ఓం. నారాయణుడు నీవే, శివుడవు నీవే, దుర్గా నీవే, అమ్మవారు నీవే. ఏ శక్తి స్వరూపమైన నీవే, మళ్ళీ ప్రపంచికమైన, దైవమైన, ఆధ్యాత్మికమైన నీవే. స్థిరుడవు నీవే, అస్థిరుడవు నీవే. ఇది సాధకుల మీద ఆధారపడి ఉంది. ఏ స్థితిలో నీవు నిలబడాలి, ఏ స్థితిలో నువ్వు దర్శించాలి, ఏ స్థితికి నువ్వు చేరాలని. మానసికంగా ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ మనిషి మంచోడు, ఈ మనిషి చెడ్డోడు, అదంతా అజ్ఞానం.
నీ స్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు కదలవు, మెదలవు. నీకు ఈ జ్ఞానము అవసరం లేదు. నీలోన నీవు పరమాత్మ తత్వంలో ఆనందంగా ప్రేమతో ఉండిపోతావు కదా. ఆ స్థితి కోరుకోవడం ఇష్టం లేదా ఎవరికి? ఆ స్థితి వద్ద ఎప్పుడు ఏదో ఒక చింతన, ఏదో ఇంకా తెలుసుకోవాలా, ముందుకోవాలా, అది ఒక ఆశ, అది ఒక కోరిక, అది మాయ. ఏం తెలుసుకుంటావు? నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే నీ శరీరంను, నీ మనసును కాదు, నీ యొక్క ఇంటిని కాదు, నీ యొక్క అహంకారాన్ని కాదు ప్రేమించుడు, నీ కోరికలను కాదు ప్రేమించుడు. వీటికి అన్నిటికీ ఆధారమైన నీ యొక్క ఆత్మ, నీ జన్మలు నీతో ఉన్న ఆత్మ, నిన్ను ముక్తి వరకు తీసుకెళ్ళే ఆత్మ. ఆ ఆత్మను నువ్వు గుర్తించలేవు, మూర్ఖుడివి నీవు. ఏమి సాధన చేస్తావు? నిరంతరము ఏదో ఒక మానసికంగా ఉంటావు. నీవు ఒక సాధకుడివేనా? మానసికంగా చేసేవాడివి సాధకుడివా? నువ్వు చెప్పుకోవడానికైనా ఉండాలి కదా బుద్ధి. అది కూడా మాయనే కదా చెప్పేది. అహంకారం ఇది. జీవుడికి అహంకారం ఎక్కువ. అహంకారంలో జీవించడం ఇష్టపడతాడు. ఎదుటి వారిని భేదంగా చూస్తాడు. వాడు వేరు, నేను వేరు అంటాడు. ఆత్మలో ఉన్న యోగి, మనసును బుద్ధిని దాటిన యోగి, తన స్వరూపంలో ఆనందంగా ఉంటూ అందరూ ఆనంద స్వరూపం గుర్తిస్తున్న ఆ యోగి గురుస్వరూపం అలా మార్చాలని చూస్తాడు. వాళ్ళలోని మూర్ఖత్వాన్ని చూడడు, అజ్ఞానాన్ని, మాయను చూడడు. చూసేవాడు మూర్ఖుడు. సాధనలో చూసేవాడు మూర్ఖుడు, దానిలో నిలబడేవాడు మూర్ఖుడు. నిజమైన సాధన చేయకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఏమి సాధన? అది ఎందుకు చేస్తున్నది ఆ మనసు సాధన? నాకు అర్థం కాదు. అహంకారం అది. గుణాలు మార్చుకోనప్పుడు చేసే సాధన అహంకారపూరితమైన సాధన. పరమాత్మ అంటే నిర్మలమైన వాడు. నిర్మలత్వాన్ని అంతటా చూస్తాడు. జీవులలో వాళ్ళ జన్మలు వృధా అవుతున్నాయి, వాళ్ళ స్వరూపాలను తెలుసుకోవడం లేదు. వాళ్ళు తెలుసుకోవాలని తిరిగేవాడు గురువు, వాళ్ళ స్వరూపాలను చెప్పేవాడు గురువు. వాళ్ళను మానసికంగా చూస్తూ నా ఆశ్రమానికి కట్టిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, నాకు కారు కొనిస్తున్నారనే వాళ్ళను విఐపి లాంజ్లో విఐపిగా దర్శనం ఇచ్చేవాడు గురువా? నాకు చాలా బాధగా ఉంది. విమర్శించడం ఇష్టం లేదు, కానీ సాధనను అహంకారంగా చేస్తున్నారు గురువులు, శిష్యులు. ఇంకా కాలము చెడిపోతూ ఉన్నది. ఎటుపోతుంది సాధన? ఆత్మను, చైతన్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు కూడా సరైన మార్గంలో లేడు, తీసుకునే వాళ్ళు లేరు. అంత అహంకారంగా చేస్తున్నారు, మానసికంగా చేస్తున్నారు కదా. అది అటువంటి వస్తువు కాదు అది సాధన. సాధన నీ యొక్క చైతన్యం నుంచి విడిపోకుండా ఉంచుకుంటుంది ఆ సాధన. ఆ సాధన నుంచి, ఆ చైతన్యం నుంచి బయటకు రాడు జీవుడు, రాలేకపోతాడు. అది నిజమైన సాధన. అతను వేరుగా చూడు, అందరూ చైతన్యంగానే కనిపిస్తారు. మట్టి, గోడ, మనిషి, జీవి, పుట్ట అన్నీ చైతన్యమే. అతని స్వరూపం అని భావిస్తాడు, అంతగా ప్రేమిస్తాడు తన స్వరూపాన్ని. అతనికి ఏది అవసరం లేని స్థితి అది. అంతా అతనే కదా, బయట అతను సృష్టించిందే కదా అంతా. కాబట్టి నేను వేరు చూడను, నేను అతన్నే చూస్తాను, అతన్నే కోరుకుంటాను, అతనే నాకు ఇష్టం, అతనిలోనే ఉండాలి నేను అని తపన పడుతూ ఉంటాడు. అతనే అని అన్ని సర్వస్వం అతనే అయిపోతాడు. అతను కదిలినా, నడిచినా, ఎటు వెళ్ళినా అతని చుట్టుపక్కల ఊర్జ ప్రభావితం అవుతూ ఉంటుంది. జీవులు తరిస్తూ ఉంటారు ఆ గురువు వెంట. ఉపదేశాలు అవసరం లేదు, ఆ చైతన్య ప్రకాశం చాలు. అంత గొప్ప చైతన్యం అది. ఆ చైతన్యంలో యుగాలు ఉండిపోతాడు ఆ గురువు. ఈ శరీరాలు మారినా అతను ఆ చైతన్యంతో ఎన్ని జీవులలో ప్రవేశించినా, ఎన్ని శరీరాలు ప్రవేశించకపోయినా అనంత కాలాలు నిలిచిపోతాడు. ఆ యొక్క సాధన అటువంటిది.
ఆ సాధన కోరుకోవాలి. ఆ సాధనలో అతను ఇష్టపడిపోతాడు. అందరూ తరించాలి. ఆ సాధనలో ఉండిపోవాలి యుగయుగాలు. ఆ చైతన్యము నశించే వస్తువు కాదు. అమృతము. ఎంతలా ఉన్నా అనిపించదు అద్దు అని. మానసికమైనవి ఇవన్నీ కొన్ని బంధువులైనా పిల్లలైనా కొద్దిగా మన మధ్యలో తలనొప్పిగా ఉంటుంది. తినే వస్తువులు కూడా తలనొప్పి అవుతాయి, అజీర్ణం అవుతాయి. కానీ సాధన చైతన్యము యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు అంటే తెలుసు కదా, 1 రోజు 2 రోజులు కాదు. అటువంటి గొప్ప చైతన్యము అది. దానిలో వెతకండి, దానిలో లీనం కండి, దానిని ప్రేమించండి, దాన్ని పట్టుకోండి, ఆ సాధనను కోరుకోండి, ఆ సాధనను ఇష్టపడండి, ఆ సాధనలోన చేరండి. హరి ఓం హరి.